హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము నీ మనసు నాకు తెలుసు పార్ట్ 17లోకి వచ్చేసాము. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? లేదు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మీనాక్షితో రైలు ప్రయాణం అద్భుతంగా తోస్తుంది అతనికి. ఇంటికెళ్ళాక తన పద్దు మామయ్యని పరిచయం చేస్తుంది చైతన్యకి. మీనాక్షి ఊళ్ళో ఆమెను చూసేందుకు గాను అంతా వస్తారు. మీనాక్షి తాతయ్య ఆమెను చైతన్యను కళ్ళతోనే ఆశీర్వదిస్తాడు. తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే 20 ఏళ్ల పెద్దని, 2 బిడ్డల తండ్రిని, అతని పేరు స్టీఫెన్సన్ అని, బిజినెస్ మ్యాగ్నెట్ అని చెబుతుంది మీనాక్షి. ఢిల్లీ బయలుదేరుతాడు చైతన్య. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తుంది మీనాక్షి. మీ ఇద్దరి ప్రేమ ఫలిస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడని చైతన్యకు చెబుతాడు మోహన్. ఫేస్బుక్లో మీనాక్షి స్నేహితురాలు కాత్యాయని అడ్రస్ దొరుకుతుంది మోహన్కి. ఆ అడ్రస్ ప్రకారం భారతీ డిగ్రీ కాలేజీకి వెళ్ళి అక్కడ లెక్చరర్ కాత్యాయనిని కలుస్తాడు చైతన్య. స్టీఫెన్సన్ భార్య మరణానికి తానే కారణమని భావించి అతని పిల్లలిద్దరికీ తల్లి కావాలని మీనాక్షి నిర్ణయించుకుందని చెప్తుంది కాత్యాయని. కాత్యాయని దగ్గర సెలవు తీసుకొని బయటికి వచ్చిన చైతన్యకి అంతా శూన్యంలా అనిపించింది. అయిపోయింది. ఏ చిన్న ఆశతోనైతే తను ఇప్పటిదాకా జీవిస్తున్నాడో ఆ ఆశ కూడా అత్యాశే అని తేలిపోయింది. తన ప్రేమ కథ ముగింపుకు వచ్చేసింది. తన ప్రాణం, తన ప్రేయసి అనుకున్న ఆమె కొద్ది రోజుల్లో మరొక వ్యక్తి ఇల్లాలు కాబోతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. కాత్యాయని సెల్ ఫోన్లో చూపించిన ఫోటోనే కళ్ళ ముందు కనిపిస్తుంది చైతన్యకి. ఫోటోలో దేవకన్యలా మెరిసిపోతున్న మీనాక్షి రూపం అతనికి పదే పదే గుర్తొస్తుంది. కాత్యాయని చెప్పినట్టుగా తన జీవితంలో మరో వసంతం వస్తే మాత్రం దాన్ని తను ఆహ్వానించగలడా? అంతకన్నా ఈ శిశిర మాసం బాధే బాగున్నట్టు అనిపిస్తుంది తనకి. ఎందుకు భగవంతుడు ఇంత నిర్దయగా ప్రవర్తించాడు? ఆమెని ఆ ఒక్క క్షణంలో ఆ ఒక్క చిన్న చిన్న మిస్ మ్యాచ్ని తప్పించి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండేది కాదా? 2 వెహికల్స్ తన దారిన తాము వెళ్ళిపోయి ఉండేవి. మీనాక్షికి స్టీఫెన్సన్ని కలవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఆమె గిల్టీ ఫీలింగ్ కలగవలసిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు. ఎంత హాయిగా ఉండేది జీవితం. కొందరు మనుషుల పరిచయం వల్ల జీవితం ఊహించలేనంత అందంగా మారిపోతుంది. ఎక్కడ చూసి ఉంటాడా అని మారిపోతుంది. కొందరు మనుషుల పరిచయం వలన జీవితం అల్లకల్లోలమైపోతుంది. ఎందుకు భగవంతుడు అలాంటి మనుషుల్ని మన జీవితంలోకి ప్రవేశపెడతాడు? ఆలోచిస్తున్న అతడికి ఫోటోలో ఉన్న స్టీఫెన్సన్ రూపం కళ్ళ ముందు మెదిలింది. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూసున్నానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. స్టీఫెన్సన్ ఫోటోని ఎక్కడ చూసి ఉంటాడా అని కొద్దిసేపు ఆలోచించాడు. ఎక్కడో చూసినట్టు లీలగా గుర్తొస్తుంది. కానీ ఎక్కడ చూశాడో తెలియటం లేదు. కొద్దిసేపు ఆలోచించాక అతడు వదిలేశాడు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయినాక ఆ స్టీఫెన్సన్ ఎవరైతే తనకెందుకు? అతడు అలా ఆలోచిస్తూ ఉండగా మోహన్ ఫోన్ చేశాడు. కాత్యాయనిని కలిశావా అని అడిగాడు ఆత్రుతగా. కలిశాను అని అక్కడ జరిగినది మొత్తం చెప్పాడు అతడికి. ఈ ప్రపంచంలో ఏ స్త్రీకి ఏ పురుషుడు అన్న విషయం వాళ్ళు భూమి మీదకి రాకముందే దేవుడు రాసిపెట్టి ఉంటాడంటారు. మీనాక్షికి నాకు రాసిపెట్టి లేదు. నేను ఎంత యుద్ధం చేసినా అనవసరం విరక్తిగా అన్నాడు చైతన్య. అయినా మీనాక్షికి బుద్ధి లేకపోతే అదేం సిద్ధాంతం? తన వలన జరిగిన నష్టాన్ని తనే పూడ్చాలన్న సిద్ధాంతం మంచిదే. కానీ ఇలాంటి విషయాల్లో కూడానా? ప్రేమించిన నిన్ను వదిలేసి 2 పిల్లలున్న ఆ రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకుంటుందా? రెండో పెళ్లివాడిని చేసుకోవడానికి తనేమైనా సినిమా తారని అనుకుంటుందా? ఇప్పుడు పెళ్ళయ్యాక మరో యాక్సిడెంట్ చేస్తే వీడిని వదిలేసి మరో 3వ పెళ్లి వాడిని చేసేసుకుంటుందా అని కోపంగా అన్నాడు మోహన్. చైతన్య నవ్వాడు. ఒకరి జీవితపు విలువలు
మరొకరికి అర్థం లేనివిగానే కనిపిస్తాయి అన్నాడు. అసలు ఎవడి స్టీఫెన్సన్? మీ ప్రేమ కథలో విలన్లా చొరబడ్డాడు అని అన్నాడు మోహన్. అతడి మాటలకు చైతన్య మెదడులో మెరుపు మెరిసినట్టు ఒక జ్ఞాపకం మెదిలింది. తను స్టీఫెన్సన్ని ఎక్కడ చూశాడో గుర్తుకొచ్చింది. స్టీఫెన్సన్ని తను ఇంతకు ముందు చూడలేదు. కానీ అతడి ఫోటోని చూశాడు. అది కూడా ఎక్కడో కాదు, మోహన్ ఆఫీసులో. ఆ స్టీఫెన్సన్ ఎవరో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు అప్రయత్నంగా అన్నాడు. మోహన్ ఉలిక్కిపడ్డాడు. నాకు తెలుసా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును, ఆ స్టీఫెన్సన్ ఫోటోని నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ కంప్యూటర్లో చూశాను. నా కంప్యూటర్లోనా? ఎక్కడా? ఎప్పుడు అని అడిగాడు మోహన్ ఆతృతగా. మీనాక్షి నన్ను హైదరాబాద్ రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చాను. ఆ రోజు నేను వచ్చేసరికి నువ్వు కంప్యూటర్లో కొన్ని ఫోటోలు చూస్తున్నావు. ఆ ఫోటోలో స్టీఫెన్సన్ ఉన్నాడు అని చెప్పాడు చైతన్య. మోహన్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు కొద్దిసేపు. అప్పుడు నేను ఏ ఫోటోలు చూశానో గుర్తు రావటం లేదు అన్నాడు. చైతన్య ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించి అన్నాడు. నువ్వు క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ ఫోల్డర్ పేరు చూశాను అన్నాడు. ఏమిటా ఫోల్డర్ పేరు అని ఆతృతగా అడిగాడు మోహన్. ఫిబ్రవరి 14. ఒక్క నిమిషం అట్నుంచి మోహన్ ఏమీ మాట్లాడలేదు. షాక్ తిన్నట్టుగా ఉండిపోయాడు. సరిగ్గా చెప్పు, అదే ఫోల్డరా అన్నాడు. అవును, నాకు బాగా గుర్తుంది ఆ పేరు. నాకు విచిత్రంగా అనిపించింది, అందుకే బాగా గుర్తుంది అన్నాడు చైతన్య. నీ దగ్గర స్టీఫెన్సన్ ఫోటో ఉందా? వెంటనే నాకు వాట్సాప్లో పంపించు అన్నాడు మోహన్. నా దగ్గర అతడి ఫోటో లేదు, కానీ నీ దగ్గర ఉన్న ఫోటోల్లో చూసి గుర్తుపట్టగలను. అయినా ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఆ స్టీఫెన్సన్ ఎవరైతే మాత్రం ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం అన్నాడు చైతన్య. విషయం ఏమిటో తర్వాత చెప్తాను. ఎందుకు, ఏమిటి అని అడగకుండా ముందర నువ్వు అర్జెంటుగా నాతో ఆన్లైన్ చాటింగ్లోకి రా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. చేసేది లేక చైతన్య సెల్లో ఆన్లైన్ చాటింగ్ ఆన్ చేశాడు. మోహన్ తన సిస్టమ్ నుంచి ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాడని అర్థమైంది అతడికి. నేను నీకు మెసెంజర్లో ఒక్కో ఫోటో పంపిస్తూ ఉంటాను. ఏ ఫోటోలో స్టీఫెన్సన్ ఉన్నాడో చెప్పు అన్నాడు మోహన్. సరే అన్నాడు చైతన్య. ఎందుకు, ఏమిటి అని అడగాలనిపించలేదు అతడికి. ఇప్పుడు ఏ విషయం మీద ఆసక్తి కలగటం లేదు. మొదటగా ఒక ఫోటో పంపించి అడిగాడు మోహన్. దీంట్లో అతడు ఉన్నాడా అని. లేడు. ఆ ఫోటో చూసి చెప్పాడు చైతన్య. ఆ తర్వాత వరుసగా 2-3 ఫోటోలు పంపాడు. సముద్రం మధ్యలో ఉన్న ఏదో ద్వీపంలో జరుగుతున్న పార్టీ ఫోటోలు అవన్నీ. తర్వాత పంపిన ఫోటోల్లో కూడా స్టీఫెన్సన్ లేడు. తర్వాత పంపిన ఒక ఫోటో చూసి అన్నాడు చైతన్య, ఇందులో స్టీఫెన్సన్ ఉన్నాడు అని. ఎవరు? మధ్యలో నీలిరంగు కోటు వేసుకున్న అతను అన్నాడు. ఇతని పేరు స్టీఫెన్సన్నా? ఆశ్చర్యంగా అన్నాడు మోహన్. అవును, అతడే స్టీఫెన్సన్. అసలు నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఆ స్టీఫెన్సన్ ఎవరో తెలుసుకొని మాత్రం ఇప్పుడు మనమేం చేస్తాం అన్నాడు చైతన్య. అసలు విషయం తెలిస్తే నువ్విలా మాట్లాడవు అని అన్నాడు మోహన్. ఏమిటది అని అడిగాడు చైతన్య. గత కొద్ది కాలంగా మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలు ఎలా చేరుతున్నాయో తెలియదు, కానీ విదేశాలకి చేరిపోతున్నాయి. వాటి గురించి పరిశోధిస్తున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి తాజాగా మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సమగ్రంగా భారీ మొత్తానికి విదేశాలకి చేరవేయటానికి ఆపరేషన్ ఫిబ్రవరి 14 పేరుతో ఒక మిషన్ రూపొందించబడిందన్న సమాచారం అందింది. ఐలాండ్ టూరిజం మీద ఒక ప్రోగ్రాం చేద్దామని సముద్రం మధ్యలో ఉన్న ద్వీపాల దగ్గరికి వెళ్ళిన మా జర్నలిస్టు ఒకరికి ఆపరేషన్ ఫిబ్రవరి 14 ప్రీ సక్సెస్ మీట్ అన్న పేరుతో ఒక రహస్య పార్టీ అక్కడ జరుగుతున్నట్టు తెలిసింది. ఆ పేరు చాలా ఆసక్తిగా అనిపించి అతడు వాళ్ళకి తెలియకుండా కొన్ని ఫోటోలు తీసుకువచ్చాడు. ఆ ఫోటోలు ఇక్కడికి వచ్చాకే మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళ వలన ఆపరేషన్ ఫిబ్రవరి 14 దేనికి సంబంధించిందో తెలిసింది. ఈ ఆపరేషన్ ఏమిటి, ఎలా చేస్తున్నారు అన్న పూర్తి వివరాలు ఎవరికీ తెలియదు. అసలు ఆపరేషన్ అవుతున్న సూచనలు కూడా పెద్దగా కనపడకపోవడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీన్ని గాలివార్తగా భావించి ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ జరుగుతుందన్న సూచనలు లేకపోవడంతో వాళ్ళు దీన్ని వదిలేశారు. కానీ ఇంతకుముందు మన రహస్యాలు విదేశాలకి చేరటంలో ఆ నీలిరంగు కోటు వేసుకున్న వ్యక్తి అనుమానితుడని ఇంటెలిజెన్స్లో నాకు ఉన్న స్నేహితులు చెప్పారు. సరైన ఆధారాలు లేక ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఇంటెలిజెన్స్
వాళ్ళ రికార్డులో అతడికి రకరకాల పేర్లు ఉన్నాయి. అతడి పేరు స్టీఫెన్సన్ అని నువ్వు చెబుతున్నావు అని అన్నాడు మోహన్. మోహన్ చెబుతున్నది వింటూ నమ్మలేనట్టుగా ఉండిపోయాడు చైతన్య. ఆ ఫోల్డర్ పేరు చెప్పగానే మోహన్ ఎందుకంత కంగారు పడ్డాడో అతడికి ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తిని మీనాక్షి పెళ్లి చేసుకోవటం ఏంటి? స్టీఫెన్సన్ గురించి మీనాక్షికి వెంటనే నిజం చెప్పు అని అన్నాడు మోహన్. చైతన్య విరక్తిగా నవ్వాడు. ఏమని చెబుతా? ఇప్పుడేం చెప్పినా మీనాక్షి తన పెళ్లి చెడగొట్టడానికే చెబుతున్నాను అనుకుంటుంది. అయినా ఆ స్టీఫెన్సన్ కేవలం అనుమానితుడే. అతడు దేశద్రోహి అని ఇంటెలిజెన్స్ వారే నిరూపించలేకపోయారు. ఇంక మనం ఎలా నిరూపిస్తాం అని అడిగాడు చైతన్య. మీనాక్షి సంగతి వదిలిపెట్టు. అసలు ఆ స్టీఫెన్సన్ మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? ఏదో లాభాన్ని ఆశించి అతడు మీనాక్షిని ట్రాప్ చేశాడనిపిస్తుంది. తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తెలివితేటలు ఉపయోగిస్తూ అన్నాడు మోహన్. అతడు మీనాక్షిని ట్రాప్ చేయలేదు. మీనాక్షి అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలవటం కేవలం యాక్సిడెంటు. మీనాక్షి చేసిన ఒక యాక్సిడెంట్ వలననే కదా వాళ్ళు కలిశారు. దీన్ని బట్టి మీనాక్షిని అతడు ట్రాప్ చేయలేదని చెప్పొచ్చు అని అన్నాడు చైతన్య. అతడికి 2-3 దేశాల్లో 2-3 భార్యలున్నారు. అతడు కోరుకుంటే మీనాక్షిని మించిన అందగత్తెలు వచ్చి అతడి ఒడిలో వాలతారు. నాకు తెలిసి అతడు స్త్రీలోలుడు కాదు. తనకి పరిచయం ఉన్న ఆడవాళ్ళని తన స్వలాభానికి ఉపయోగించుకోవడం అన్నది అతడి విధానాల్లో ఒకటని అంటూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తుంటే నాకెందుకో మీనాక్షిని పెళ్లి చేసుకోవడం వెనుక అతడి తరపు నుంచి వేరే ఏదో కారణం ఉందనిపిస్తుంది. వాళ్ళిద్దరు కలవటం యాక్సిడెంటల్గానే జరిగినా ఏదో ఆశించే అతడు ఆమెని పెళ్లి చేసుకుంటున్నాడన్నది నా నమ్మకం అని అన్నాడు మోహన్. అతడు మీనాక్షి దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడంటావు అని అడిగాడు చైతన్య. మీనాక్షి ఢిల్లీ వచ్చి 15 రోజులు ఉంది. డిఫెన్స్ అకాడమీలో గెస్ట్ లెక్చరర్ ఇవ్వటానికి వచ్చింది అన్నది చావ్లా గారు మనకి చెప్పిన కారణం. కానీ ఆ రోజు తాజ్మహల్ దగ్గర ఆమె క్షేమ సమాచారం తెలియకపోవడం, 2 గంటలు ఆలస్యమైతే ఆమె కోసం ప్రధానమంత్రి ఆఫీసు నుంచి మనుషులు వచ్చారు. ఆ రోజు ఆగ్రాలో టెర్రరిస్టులు పట్టుబడటం వలన వాళ్ళు అంత కంగారు పడ్డారనుకున్నాం. అప్పుడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఎంత హై అలర్ట్ ప్రకటించినా ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ కోసం ప్రధానమంత్రి ఆఫీస్ వాళ్ళు అంత ఆరాటపడటం అన్నది అసాధారణంగా అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మీనాక్షి సాధారణమైన ఐఏఎస్ ఆఫీసర్ కాదని అర్థమవుతుంది అని అన్నాడు మోహన్. మోహన్ మాటలు వింటుంటే చైతన్య మనసులో ఒక ఆలోచన మెదిలింది. నేను నీకు మరో 5 నిమిషాల్లో కాల్ చేస్తాను అని చాటింగ్ విండోని క్లోజ్ చేశాడు. ప్రొఫెసర్ చావ్లాకి ఫోన్ చేశాడు చైతన్య. హలో చైతన్య, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేయలేదే? మీనాక్షి వాళ్ళ ఊరు వెళ్ళావా? వాళ్ళకి నువ్వు నచ్చావా? మీ పెళ్ళెప్పుడు అంటూ అభిమానంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన అభిమానానికి కళ్ళు చెమర్చాయి చైతన్యకి. ఆయన ప్రశ్నలకేం సమాధానం చెప్పకుండా, సార్, నేను ఒక విషయం అడుగుతాను, చెబుతారా అన్నాడు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నువ్వు నన్నే ప్రశ్న అడుగుతావేంటి? సరే అడుగు, చెబుతాను అన్నాడు చావ్లా. అసలు మీనాక్షి ఢిల్లీ ఎందుకు వచ్చింది అన్నాడు చైతన్య. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు అని అడిగాడు చావ్లా. సార్ ప్లీజ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పాను కదా, మన అకాడమీలో గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి వచ్చింది సార్. ఆయన మాట పూర్తి కాకముందే ఆపాడు చైతన్య. అసలు కారణం చెప్పండి అని అభ్యర్థనగా అన్నాడు. మాట్లాడేది వేరే ఎవరైనా అయితే ఆయన చెప్పడానికి ఆలోచించేవాడేమో. కానీ చైతన్య ఆయన ప్రియ శిష్యుడు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు చైతన్యను దగ్గర నుంచి గమనించాడు. అతడు ఎలాంటివాడో ఆయనకన్నా బాగా తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. అందుకే సందేహించకుండా చెప్పాడు. ఆమె అకాడమీలో గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి వచ్చిందన్నది పైకి అందరికీ చెప్పిన కారణం. కానీ ఆమె ఢిల్లీకి వచ్చినది మాత్రం ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానం మీద, ఒక ప్రత్యేకమైన పని మీద. భారత అంతర్జాతీయ భూ సరిహద్దు వెంబడి పటిష్టమైన రక్షణ రహస్య స్థావరాలను నిర్మించడంతో పాటు దేశంలో చాప కింద నీడలో ఉన్న విదేశీ విద్రోహ శక్తులను పసిగట్టి నివారించేందుకు అవసరమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థాప విధానాలను రూపొందించేందుకు గాను దేశంలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనపరుస్తున్న 20 మంది మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి.
చిన్న వయసులోనే అత్యద్భుతమైన మేధాశక్తితో పాటు అంకితభావాన్ని కనపరుస్తున్న మీనాక్షి కూడా ఆ కమిటీలో ఒక మెంబరు. ఆ కమిటీలో అందరికన్నా చిన్న వయసు ఆమెదే. ఆ కమిటీ సమావేశాలకే ఆమె ఢిల్లీ వచ్చింది. ఆ కమిటీ మెంబర్లు సమర్పించిన నివేదికని తర్వాత ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది కూడా. అయితే ఆ నివేదికని బయటికి వెల్లడి చేయకుండా రహస్యంగా ఉంచింది అని చెప్పాడు. చైతన్య ఆయనకి థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే, ఏమైంది? నన్నెందుకు ఇదంతా అడుగుతున్నావు? మీనాక్షి మళ్ళీ ఏమైనా తిరకాసు పెట్టిందా? అని అనుమానంగా అడిగాడు చావ్లా చైతన్యని. అదేం లేదు సార్. నేను మీకు త్వరలోనే శుభవార్త చెప్తాను. మా పెళ్ళికి మీరు తప్పక రావాలి అన్నాడు. అసలు రహస్యం నాకు అర్థమైంది అన్నాడు చైతన్య మోహన్కి ఫోన్ చేసి. ఏమిటి? చైతన్య అతడికి చావ్లా చెప్పిన విషయం చెప్పి అన్నాడు. మన దేశ రక్షణ రహస్యాల్ని దొంగచాటుగా కనుక్కొని విదేశాలకి అమ్మే స్టీఫెన్సన్ భవిష్యత్తులో మన దేశం రక్షణ రంగంలో అనుసరించబోయే వ్యూహాల్ని, తీసుకుపోయే జాగ్రత్తల్ని, ఏర్పాటు చేసుకోబోయే రక్షణ స్థావరాల్ని గురించిన సమగ్ర నివేదికను విదేశాలకి అమ్మడానికి భారీ మొత్తంలో బేరం కుదుర్చుకొని ఉంటాడు. మీనాక్షిని పెళ్లి చేసుకుంటే ఆ నివేదికను సులువుగా సంపాదించవచ్చును. సమయానికి అనుకోకుండా యాక్సిడెంట్ వల్ల మీనాక్షి అతడికి పరిచయమైంది. తన గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవటానికి ఆమె బలహీన క్షణంలో ప్రతిపాదించిన పెళ్లి ప్రతిపాదనని వెంటనే ఓకే చేసేశాడు అన్నాడు చైతన్య. మై గాడ్! మనం ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి నిజం చెప్పు అన్నాడు మోహన్. అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చైతన్య. మోహన్తో మాట్లాడిన వెంటనే మీనాక్షి సెల్కి ఫోన్ చేశాడు చైతన్య. ఎంగేజ్ వస్తుంది. కాసేపు ఆగి మళ్ళీ చేశాడు. మళ్ళీ ఎంగేజ్ వచ్చింది. 2 నిమిషాలు ఆగి మళ్ళీ చేశాడు. ఈసారి కూడా ఎంగేజ్. చైతన్యకి కంగారుగా అనిపించింది. మోహన్కి ఫోన్ చేశాడు. మీనాక్షి పెళ్ళి ఎప్పుడన్నావు? రేపు ఉదయం కోవలం చర్చిలో అని చెప్పింది. నువ్వు వెంటనే బయలుదేరి కోవలం వెళ్ళు అన్నాడు. ఇప్పుడా? అని అన్నాడు. అవును. నువ్వు ఏమాత్రం ఛాన్స్ తీసుకున్నా జరిగే నష్టం సామాన్యంగా ఉండదు అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేశాడు చైతన్య. ఒక పక్క మీనాక్షి సెల్కి ఫోన్ చేస్తూనే ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా కోవలం వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేయగలరా అని అడిగాడు. అర్జెంటుగా అంటే రేపు ఉదయాన్నే 6:30కి ఉంది. 8 కోవలం వెళ్తుంది అన్నారు. చైతన్య ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. మీనాక్షికి ఫోన్కి మరోసారి ఫోన్ చేశాడు. అదే ఎంగేజ్ సౌండ్. అసలు మీనాక్షి ఫోను ఎందుకంత ఎంగేజ్ వస్తుంది? అంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? టికెట్లు తీసుకొని ట్రావెల్ ఏజెంట్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన చైతన్యకి వెనుక నుంచి ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు వినపడింది. వెనక్కి తిరిగి చూశాడు. సూట్లో ఉన్న ఒక నడి వయస్కుడు అతడి వంక నవ్వుతూ చూశాడు. నువ్వు చైతన్య కదూ? నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అతన్ని చూస్తున్న చైతన్య షాక్ తిన్నట్టు అలాగే ఉండిపోయాడు. అతను ఎవరో కాదు, స్టీఫెన్సన్. కోవలానికి ఇవాళ సాయంత్రం ఒక ఫ్లైట్ ఉంది. అందులో నీకు టిక్కెట్లు దొరకటానికి కారణం ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు చైతన్య. ఆ ఫ్లైట్కి మొత్తం టిక్కెట్లని నేనే బుక్ చేసేశాను. చైతన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అతడు మళ్ళీ అన్నాడు. మీనాక్షికి ఫోన్ చేయటానికి ఇందాకటి నుంచి తెగ ప్రయత్నిస్తున్నావు కదా? ఎన్నిసార్లు చేసినా ఆ ఫోన్ నీకు కలవదు. ఎందుకంటే మీనాక్షి ఇవాళే నీ నెంబర్ని బ్లాక్ చేసేసింది. అలా బ్లాక్ చేయమని చెప్పింది కూడా నేనే. మా పెళ్ళి నిశ్చయించుకునే ముందరే మీనాక్షి నీ గురించి నాకంతా చెప్పింది. నేను అభ్యంతరం లేదని చెప్పాను. వాళ్ళ తాతయ్యకి నిన్ను చూపించాలని, నిన్ను ప్రియుడిగా తన ఊరు తీసుకువెళ్తానని కూడా చెప్పింది. అందుకు కూడా అభ్యంతరం లేదన్నాను. కానీ ఎందుకైనా మంచిదని నువ్వు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నీ మీద నిఘా వేసి ఉంచాను. నీ ఫోన్ని ట్రాప్లో ఉంచాను. నువ్వు కేవలం ఆమె చెప్పినట్టు ఆమె ప్రియుడిగా నటించి నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళి నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి తప్పు చేస్తున్నావు. అందుకే నీతో మాట్లాడాల్సి వస్తుంది. ఈ స్టీఫెన్సన్ మాట్లాడటం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా అనేసి అన్నాడు. మీరు చేస్తున్నది అన్యాయం అన్నాడు చైతన్య. ఏది అన్యాయం? మీరు మీనాక్షిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం. అసలు మీనాక్షి మీకు సరికాదు అని అన్నాడు. అతడు రెక్లెస్గా నవ్వాడు. ఆమెకి నేను సరికాదని చెప్పడానికి నువ్వెవరు?
దేవుడివా? నువ్వు నిజంగా దేవుడివి అయితే మా పెళ్ళి ఆపు చూద్దాం అని అన్నాడు స్టీఫెన్సన్. నేను ఎలాగైనా మీనాక్షికి నిజం చెప్పి మీ పెళ్ళి ఆపుతాను అని అన్నాడు పంతంగా చైతన్య. అతడు మళ్ళీ నవ్వాడు. మా పెళ్ళిని ఆపుతావా? నీకు తెలిసిన నిజాలే కాదు, తెలియని కొన్ని నిజాలను కూడా చెబుతాను. దమ్ముంటే ఆపు. నా కారుకి యాక్సిడెంట్ చేసిన మీనాక్షి గిల్టీ ఫీలింగ్తో మా ఇంటికి ప్రతిరోజు వచ్చి నా పిల్లల్ని నన్ను ఓదార్చాలని ప్రయత్నించేదే తప్ప నీ మీద ఉన్న ప్రేమ వల్ల నాకు పెళ్లి ప్రతిపాదనని అంత తేలిగ్గా చెయ్యలేకపోయింది. ఆమె మనస్తత్వాన్ని గ్రహించిన నేను మా పిల్లలకి తల్లి లేని లోటు తీర్చేవారెవరూ లేరని, ఈ వయసులో భార్యా వియోగం నాకు శాపమని పదే పదే అంటూ ఆమెని ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె పెళ్లి ప్రతిపాదన తెచ్చేలా నేనే చేశాను అని అన్నాడు స్టీఫెన్సన్. చైతన్య ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు అతడి మాటల్ని. అంతేకాదు, మరో దారుణమైన నిజమేమిటంటే అసలు నా భార్య మీనాక్షి చేసిన యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. అసలు ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం కూడా మీనాక్షి కాదు, నా భార్య. కారు నడుపుతున్న ఆమెకి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో కారు బ్యాలెన్స్ తప్పి మీనాక్షి కారుకి అడ్డుగా వెళ్ళింది. మీనాక్షి కారు మా కారుని గుద్దింది. కానీ ఆ యాక్సిడెంట్ వలన మాకేమి నష్టం కలగలేదు. నా భార్య అప్పటికే హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. ఆమెకి చాలా రోజుల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. నన్ను మొదటిసారి పలకరించడానికి వచ్చిన మీనాక్షి తను చేసిన యాక్సిడెంట్ వల్లే నా భార్య చనిపోయింది అనుకుంది. మీనాక్షిలో ఆ గిల్టీ ఫీలింగ్ లేకపోతే ఆమెతో నా పరిచయం పెరగదని అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత మీనాక్షి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న నేను కావాలని నా భార్య మరణానికి అసలు కారణాన్ని ఆమెకు చెప్పలేదు అని అన్నాడు. వింటున్న చైతన్య నరాలు పొంగాయి. అంత ఆవేశంలో కూడా అతడికి ఒక విషయం ఆనందంగా అనిపించింది. మీనాక్షి ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి ఏ అన్యాయం చేయలేదు. జరిగిన దాంట్లో ఆమె గిల్టీగా ఫీల్ అవటానికి ఏమీ లేదు. అతడికి భగవంతుడి పట్ల చాలా కృతజ్ఞతగా అనిపించింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకే వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడే లాస్ట్ ఎపిసోడు. ఓకేనా? ఇంకా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరెన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా? వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.